ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ గురించి మీకు తెలుసా? నేను మీకు నేర్పిస్తా. రండి. ఈ కాగితం చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ డాక్యుమెంట్. మన గిరిజన ప్రాంతంలో ఎంతమంది కుటుంబాలకి ఇది ఉంది? చాలా తక్కువ మందికి. ఎందుకంటే మన హక్కులేంటో మనకే తెలీదు. ఈ రోజు నేను చెప్తా. 2006లో భారత ప్రభుత్వం ఒక ముఖ్యమైన చట్టం తీసుకొచ్చింది. దాని పేరు ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్ 2006. దీన్నే మనం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ లేదా ఎఫ్ఆర్ఏ అని అంటాం. ఈ చట్టం ఏం చెప్తుందంటే వందల సంవత్సరాలుగా మన గిరిజన పూర్వీకులు ఈ అడవిలో నివసిస్తూ పెంచి రక్షించారు. ఆ అడవి భూమి మీద వ్యవసాయం చేశారు. కానీ ఆ భూమి మీద వాళ్ళకి హక్కేమీ లేదు. బ్రిటిష్ కాలం నుంచి ప్రభుత్వం అడవి అంటే అడవి అని మాత్రమే చెప్పింది, కానీ మన పూర్వీకులు అక్కడ ఉన్నారనే విషయాన్నే గుర్తించలేదు. 2006లో భారత ప్రభుత్వం ఇది తప్పు అని చెప్పి జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు సరిచేస్తామనంటూ మీ తాత ముత్తాతలు వందల సంవత్సరాలుగా ఆ భూమిని తమ గుండెలకు హత్తుకున్నారు. ఆ భూమి మీకు చెందుతుంది, కానీ మీరు అప్లై చేసుకుని టైటిల్ తీసుకోవాలి. అప్లై చేయకపోతే ఆ హక్కు రాదు. మీకు చట్టబద్ధంగా ఇస్తాం అని అన్నారు. ఎఫ్ఆర్ఏ 2006లో వచ్చి ఇప్పటికీ దాదాపు 20 సంవత్సరాలు అయినప్పటికీ మన ప్రాంతంలో ఎఫ్ఆర్ఏ ప్రకారం భూమి హక్కు పొందిన వారు చాలా తక్కువ. ఎందుకంటే మన గిరిజన ప్రాంతంలో చాలా కుటుంబాలకి ఎఫ్ఆర్ఏ ఉందని గానీ అప్లై చేసే విధానం గానీ తెలియదు. ఒకవేళ తెలుసుకొని అప్లై చేసినా రిజెక్ట్ అవుతున్నాయి. వెరిఫికేషన్ డిలే అవుతుంది. చాలా మందికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఇబ్బంది వస్తుందేమో, ఆఫీసర్లతో మాట్లాడలేమేమో అని భయం. ఇవన్నీ వాళ్ళని అప్లై చేయకుండా ఆపుతున్నాయి. ఆఖరికి మన గిరిజన ప్రాంత నాయకులు కూడా ఎఫ్ఆర్ ఇంప్లిమెంటేషన్ గురించి మన ప్రజలకు అవగాహన కల్పించడం లేదు. ఇది నేను చెప్పడం కాదు, ఇది మన ప్రాంతంలో కనపడే నిజం. ఈ కాఫీ మొక్క చూసారా? మన తాతలు అమ్మమ్మలు ఈ మొక్కలు నాటారు. ఆ తోటల మీద వాళ్ళ జీవితాలు గడిచాయి. ఆ కాఫీ పండించిన కష్టం మన కష్టం. అయినా ఆ భూమి మనది అని చెప్పుకోలేకపోతున్నాం. ఎఫ్ఆర్ఏ వలన మీరు వందల సంవత్సరాలుగా సాగు చేస్తున్న అడవి భూమి మీకు లీగల్ గా 4 హెక్టార్ల వరకు మీ పేరు మీద రికార్డ్ అవుతుంది. ఇది మీ ఆస్తి. మీ గ్రామం మొత్తం కలిసి ఉపయోగించే అడవి భూమి గ్రామ సమిష్టిగా హక్కు వస్తుంది. అడవిలో దొరికే వాటిని మీరు అమ్మే హక్కు మీకు ఉంది. ఆవాస హక్కులు మరియు మిమ్మల్ని మీ భూమి మీద నుండి తరిమేయలేరు. ఎఫ్ఆర్ఏ కింద అప్లై చేయడానికి 3 బేసిక్ కండిషన్స్ ఉన్నాయి. మొదటిది, మీరు షెడ్యూల్డ్ ట్రైబ్ గా రిజిస్టర్డ్ గా ఉండాలి. రెండవది, December 13, 2005 కంటే ముందు నుండి ఆ భూమిలో ఉన్నారని ప్రూవ్ చేయాలి. మూడవది, మీరు ఇప్పుడు ఆ భూమిని వాడుతున్నారని చూపించాలి. మన గిరిజన ప్రాంతంలో చాలా కుటుంబాలు ఈ మూడింటికి ఎలిజిబుల్ గా ఉన్నారు. ముందుగా మీ గ్రామ సభలో ఎఫ్ఆర్ఏ రెజల్యూషన్ పాస్ చేసి ఫారెస్ట్ రైట్స్ కమిటీ వద్ద ఫామ్ ఏ సబ్మిట్ చేయాలి. ఎఫ్ఆర్సీ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే సబ్ డివిజనల్ కమిటీ వెరిఫై చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఫైనల్ అప్రూవ్ చేస్తుంది. అప్లై చేయడానికి ఎస్టీ సర్టిఫికేట్, ల్యాండ్ ఆక్యుపేషన్ ప్రూఫ్, రేషన్ కార్డ్, ఓల్డ్ వాటర్ ఐడి, ఓల్డ్ రికార్డ్, ల్యాండ్ స్కెచ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, 2 విట్నెస్ సిగ్నేచర్స్, సెల్ఫ్ డిక్లరేషన్ ఉండాలి. అప్లికేషన్ రిజెక్ట్ అయిందా, రిటర్న్ రీజన్ అడగండి. సబ్ డివిజనల్ కమిటీకి అపీల్ చేయండి. కూడా రాకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి వెళ్ళండి. అక్కడ కూడా జస్టిస్ రాకపోతే హైకోర్టులో రిట్ పిటిషన్ వేయవచ్చు. మన తాత ముత్తాతలు ఈ భూమి కోసం బతికారు, చెమట చిందించారు. మనము ఈ భూమి మీదనే పుట్టాం. భూమి మన పేరు మీద ఉండాలి. ఇది మన పూర్వీకులు సంపాదించిన హక్కు.